ఇప్పటి కాల ప్రభావంగా అప్పటి స్త్రీ శక్తిని ఇప్పుడు వీళ్ళెవరు పుణికిపుచ్చుకోవట్లేదు, తెలియట్లేదు గూడా. అసలు హ్మ్. ఆ స్త్రీ ప్రాధాన్యత వీళ్ళకర్థమైతే ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు జరగవు. హ్మ్. అర్థం కాలేదు కాబట్టే ఇన్ని విపత్తులు. ఏంటి అసలు స్త్రీ ప్రాధాన్యత? ప్రధానంగా స్త్రీ గృహస్థు కర్తవ్యం చేయాలి తల్లి. గృహస్థ కర్తవ్యంలో సంస్కారం పెంచే విషయంలో స్త్రీకే ప్రధాన ప్రాధాన్యత. హ్మ్. సమాజం ఇంత పటిష్టంగా ఉంది అంటే కారణం స్త్రీ. ఎలాగు అంటే చిన్నప్పుడు మొట్టమొదటగా మీకు మొదటి ముద్ద పెట్టేది మీ అమ్మగారే. మొదటి కథ చెప్పుతూ ముద్ద పెట్టేది మీ అమ్మగారే. అలాంటి సందర్భంలో ఎలా చిన్నప్పటి నుంచే మన వ్యక్తిత్వం పెరగాలనేది అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మనిషి వ్యక్తిత్వ నిర్మాణంలో స్త్రీకే ప్రధానమైన ప్రాధాన్యత తల్లి. ఇప్పుడు స్త్రీలు కేర్ సెంటర్‌లో పిల్లల్ని వదిలేస్తున్నారు కాబట్టి, వాళ్ళు విచ్చలవిడిగా, స్వేచ్ఛగా పెరిగే విధానం ఆ స్త్రీలకి పెంచే విధానం తెలియక ఇటువంటి సమాజం తయారైంది. అంటే ఇక్కడ స్త్రీలను తప్పు పడుతున్నారా? తప్పు పడుతున్నానంటే ఒక రకంగా పడుతున్నాను, ఒక రకంగా పడట్లేదు. వాళ్ళు చేస్తున్న వాళ్ళని హెచ్చరిస్తున్నాను.